నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి ముఖ్యాంశాలు। ఇతరులకు మనం చేసిన మంచి చెడు కర్మ రూపంలో తిరిగి వస్తుంటాయని, మాట చేతులను అదుపులో ఉంచుకోవడానికి ఆధ్యాత్మికతను మించిన మార్గం మరొకటి లేదన్న ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు। వినుకొండ పట్టణ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్స్ ను ఏర్పాటు చేశామన్న మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్। టీడీపీ కార్యాలయంలో ఘనంగా సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు। కూటమి ప్రభుత్వంలోనే గిరిజనుల అభివృద్ధి అన్న సంత్ సేవాలాల్ సభ్యులు। ఇతరులకు మనం చేసిన మంచి చెడు కర్మ రూపంలో తిరిగి వస్తుంటాయని, మాట చేతులను అదుపులో ఉంచుకోవడానికి ఆధ్యాత్మికతను మించిన మార్గం మరొకటి లేదన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు। ఎప్పుడు ఎక్కడ చేసినా వాటికి అప్పుడు అక్కడే అనుభవించాల్సి వస్తుందని గుర్తుపెట్టుకోవటం పాపభీతి, దైవ చింతన ఉంటే జీవితంలో ఇబ్బందులు తప్పుతాయని అన్నారు। వినుకొండ శ్రీనివాస్ నగర్ లో శ్రీ పరివార దేవతా సహిత గంగా గౌరీ సమేత కైలేశేశ్వర స్వామి, కాలభైరవ, వినాయకుడు, అయ్యప్ప స్వామి, కుమారస్వామి, అభయాంజనేయ స్వామి వార్ల జీవధ్వజ స్థిర ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా జరిగింది। ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు పాల్గొన్నారు। అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికారు। ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన జీవి ఆంజనేయులకు అర్చకులు వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు। వినుకొండ పట్టణంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ వినుకొండ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది। ప్రతి 3వ శనివారం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు। ఈ ఫిబ్రవరి నెల 3వ శనివారం థీమ్ కింద సోర్స్ సెగ్రిగేషన్ అవేర్నెస్ క్యాంపెయిన్ నిర్వహించామని, ఇందులో భాగంగా ఏబిఎం కాంపౌండ్ 10వ వార్డులో ప్రజలకు తడి, పొడి మరియు గృహ సంబంధిత ప్రమాదకర చెత్తను వేరు చేయడంపై అవగాహన కల్పించారు। 3 డబ్బాల వాడకంపై ప్రజలకు వివరించారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, శానిటరీ ఇన్స్పెక్టర్, వార్డు సచివాలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు। ఇదే విధంగా పట్టణంలోని 32వ వార్డులో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించబడ్డాయని తెలిపారు। స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర ఎస్ఏ అనే ప్రోగ్రాంతో మనం ఈరోజు తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్తల్ని సోర్స్ లెవెల్ ఎక్కడైతే మనకు చెత్త వస్తుందో, అంటే ఇంటి నుండి వచ్చే చెత్త ఎక్కడైతే ఉందో ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ నుండే ఆ చెత్తని వేరు చేసి మన తోపుడు బండి ఏదైతే ఉందో ఆ తోపుడు బండిలో ఉన్న 3 డస్ట్బిన్స్ ఏవైతే ఉన్నాయో, మరి తడి చెత్తకి ఆకుపచ్చని, పొడి చెత్తకి నీలం రంగు డబ్బాని, అలాగే హానికరమైన చెత్తకి ఎరుపు రంగు డబ్బాని మనం ఉపయోగిస్తాం। ఇదే డబ్బాలతో వాళ్ళని విడిగా వేరు చేసి మన డబ్బాల్లో వేసే విధంగా మరి వాళ్ళని మనం తర్ఫీదు ఇవ్వాల్సిన అవసరం ఉంది। అందరికీ అవగాహన ఉన్న ప్రోగ్రామే। ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మహిళా మనులందరికీ కూడా ఇది జగద్విదితమే, మీరందరూ ఇళ్లలో చూస్తూనే ఉన్నారు। మరి ఈ కార్యక్రమాన్ని వినుకొండ పట్టణ పరిధిలో దిగ్విజయంగా మనం ముందుకు తీసుకెళ్ళి ఈ చెత్త నుంచి మరి ఇంధనం కానీ మరి మనీ జనరేట్ అయ్యే విధంగా మన హెల్దీగా, వెల్దీగా, అంటే ఆరోగ్యంగా, మరి ఆర్థికంగా స్వావలంబన వచ్చే విధంగా మనం ఈ ప్రోగ్రాం చేయాలని చెప్పి దాన్ని మనం అందరం ముందుకు తీసుకువెళ్ళాలని, ఈ కార్యక్రమంలో ఉన్న మెప్మా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీకు క్లస్టర్ వారీగా ఏరియాస్ అయితే డివైడ్ చేసి ఇచ్చారు కాబట్టి ఆ ఏరియాల్లో మీరు ప్రతిరోజు ఒక్క అరగంటకు తక్కువ కాకుండా మన శానిటరీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో, మన శానిటరీ మేస్త్రీలు, శానిటరీ సెక్రటరీలు, ప్రతి ఒక్కరూ వారికి ఉన్నంతలో అనాథ వృద్ధులను ఆదుకోవాలని, మానవత్వాన్ని కలిగి ఉండాలని వినుకొండ పట్టణ స్థానిక ఏపీఎస్ ఆర్టీసీ డిపో మేనేజర్ జవ్వాజీ నాగేశ్వరరావు కోరారు। వెల్లటూరు రోడ్డులోని గుమ్మడి వృద్ధాశ్రమాన్ని సందర్శించి వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు।
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధాశ్రమంలో చెట్లు ఆహ్లాదాన్ని కలిగించాయని, పరిసరాల శుభ్రత ఆనందాన్ని కలిగించాయని, తన సహోద్యోగి గుమ్మడి వెంకటేశ్వర్లకు సేవాభావాన్ని కలిగి ఉండటం డిపో మేనేజర్గా తనకు గర్వకారణమన్నారు. హుండీలో కొంత నగదు వేసి దాతృత్వాన్ని ప్రదర్శించారు. వృద్ధాశ్రమానికి వచ్చి తన సేవలను మెచ్చుకున్న డిపో మేనేజర్ జవ్వాజీ నాగేశ్వరరావుకు గుమ్మడి వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలిపారు. దేవుడు మంచి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ ఆశ్రమం కూడా అందరి యొక్క సహాయ సహకారాలతో ఎల్లకాలం కూడా వర్ధిల్లాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా అందరూ కూడా ఎంతో కొంత ఇతోదిగా సహాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సంత్ సేవాలాల్ మహారాజ్ స్ఫూర్తిని నిలబెట్టేలా కూటమి ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు వినుకొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎస్టీ సెల్ నాయకులు హనుమనాయక్, విష్ణు నాయక్. రాష్ట్ర స్థాయిలో సీఎం చంద్రబాబు, వినుకొండలో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తండాలు అంతటా సిమెంట్ రోడ్లు, సంక్షేమ పథకాలతో ఎంతో మేలు చేస్తున్నారన్నారు. బంజారుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను శనివారం ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సేవాలాల్ చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారిద్దరూ మాట్లాడుతూ గిరిజనులకు చేసిన మేలు కారణంగానే తమందరికీ సంత్ సేవాలాల్ దేవుడిగా నిలిచారన్నారు. 18వ శతాబ్దంలో అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గంలో భీమానాయక్ కుమారుడిగా జన్మించి సంత్ సేవాలాల్ గిరిజనుల కోసం బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడారంటూ ఘనంగా నివాళులు అర్పించారు. బొల్లాపల్లి మండలం ఘాటి తాండాలో జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబానికి శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ అండగా నిలిచింది. బాధిత కుటుంబానికి వంట సామాగ్రి, నిత్యావసర సరుకులు, 25 కిలోల బియ్యం, దుస్తులు, 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. వినుకొండలోని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు కార్యాలయంలో బొల్లాపల్లి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు బాధిత కుటుంబానికి సంబంధిత సాయం అందజేశారు. బొల్లాపల్లి మండలం ఘాటి తాండాకు చెందిన బాబు నాయక్ నివాసం ఉంటున్న గుడిసె బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. విద్యుద్ఘాతంతో మంటలు చెలరేగి దగ్ధమైంది. స్థానిక నాయకుల ద్వారా సమాచారం తెలుసుకున్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ తరఫున ఆర్థిక సాయం అందించారు. వినుకొండ పట్టణ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే సురేష్ మహల్ రోడ్లో నూతనంగా నిర్మించిన పబ్లిక్ టాయిలెట్స్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణంలోని ప్రజలకు పరిశుభ్రమైన మరియు సౌకర్యవంతమైన టాయిలెట్స్ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే వీటిని నిర్మించామని తెలిపారు. అంతేకాకుండా శివయ్య స్తూపం సెంటర్ మరియు మార్కాపురం రోడ్లోని ముళ్లమూరు బస్టాండ్ వద్ద గల పబ్లిక్ టాయిలెట్స్ ను ఆధునీకరించి ప్రజలకు మరింత మెరుగైన సదుపాయం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.